హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ హోలీ శుభాకాంక్షలు. మనకు ఏపీ రాష్ట్రంలో వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పారండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకం నిధులైనటువంటివైతే ఈ రోజుటి నుంచి అయితే జమ అవబోతున్నాయన్నమాట. మరొక 2 గంటల్లో ఈ యొక్క డబ్బులనేటువంటిది ఈ జిల్లాల వారికైతే జమ చేయబోతున్నారు నేరుగా వారి ఖాతాల్లోకి. అయితే వీటికి సంబంధించి ఏ జిల్లాల వరకైతే ఖాతాలకైతే జమ కాబోతున్నాయి, నెక్స్ట్ దీనికి సంబంధించిన పేమెంట్ స్టేటస్ అనేటువంటిది ఎట్లా చెక్ చేసుకోవాలి, మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మనకు ఈ యొక్క ఎన్నికల కమిషనర్ గారు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఏమేమి రూల్స్ అనేటువంటిది అయితే తీసుకొచ్చారు, మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. క్లియర్గా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కొంచెం లెందీగా అయితే ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోకు ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఈ వీడియోను, ఓకేనా? అదే విధంగా పక్కనే సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 7వ తేదీన వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా 18,750 రూపాయలు అయితే విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకం 4వ విడత నిధులైనటువంటివి ఖాతాలకు చేరే లోపలే ఎలక్షన్ కోడ్ అనేటువంటిది అయితే రావడం అయితే జరిగిందనమాట. ఎలక్షన్ కోడ్ అనేటువంటిది మనకు ఈ నెల 16వ తేదీన అయితే అమల్లోకి వచ్చింది. ఈ తరుణంలో మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన అమౌంట్లు అనేటువంటివి ఖాతాలకైతే జమ చేయలేదు. అన్ని పథకాలకు సంబంధించిన డబ్బులు అనేటువంటివి అయితే చెల్లింపులు ఆపేశారనమాట. ఎందుకు అని చూసుకున్నట్లయితే మనకు ఎన్నికల కోడ్ అనేటువంటిది అమల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ లావాదేవీలు అనేటువంటివి ఏమీ కూడా జరపకూడదు. ఎక్కువ సంఖ్యలో మనకు డబ్బులు అనేటువంటివి కూడా ట్రాన్స్ఫర్ అయితే చేయకూడదు. నెక్స్ట్ అదే విధంగా మనకు ఈ యొక్క కార్యక్రమాలు, సభలు అనేటువంటివి కూడా ఏర్పాటు చేయకూడదు అనమాట. అందువల్ల మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించి డబ్బులనేటువంటివి అయితే నిలిపివేయడం అయితే జరిగింది. ప్రజల ఖాతాల్లోకి జమ కాకుండా నిలిపివేశారనమాట సడన్ గా. దాని తర్వాత మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పథకాలకు సంబంధించి మనము ఎలక్షన్ కోడ్ పడకముందే విడుదల చేశాము కాబట్టి ఈ పథకాలకు సంబంధించి పర్మిషన్ అయితే తీసుకొచ్చారనమాట. మనకు ఎన్నికల కమిషనర్ గారు అయితే పర్మిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఈ యొక్క పథకాలకు సంబంధించిన నిధులైనటువంటివి అయితే చెల్లింపు చేసుకోవచ్చు, అంటే బ్యాంకు ఖాతాలకు అయితే జమ చేసుకోవచ్చు. ఎందుకు అనుకుని చూసుకున్నట్లయితే మనకు ఎన్నికల కోడ్కు ముందే ఈ పథకాలు అనేటువంటివి అయితే విడుదల చేశారు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మనకు ఎన్నికల కమిషనర్ గారు పర్మిషన్ అయితే ఇచ్చారనమాట. కాబట్టి మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి 18,750 రూపాయలు అనేటువంటి దాన్ని అయితే మహిళల ఖాతాల్లోకి ఖచ్చితంగా అయితే జమ చేయాలని అయితే నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. వీటి కోసం చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇప్పటి వరకు మనకు కేవలం ఒక 30% మాత్రమే అయితే పడిందనమాట. విడుదల చేసిన అనకాపల్లి జిల్లాల వారికి అయితే ఖచ్చితంగా అయితే అప్పుడే పడిపోయాయి అనమాట. మిగిలిన వాళ్ళకి జమ అయ్యే లోపలే మనకు సడన్ గా ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేటువంటిది అయితే అమల్లోకి రావడం అయితే జరిగింది. కాబట్టి మనకు సడన్ గా అయితే ఈ యొక్క అమౌంట్లు అనేటువంటి బదిలీ చేయడం అయితే నిలిపివేశారు కాబట్టి ఇప్పుడు మరలా మనకు పర్మిషన్ అయితే ఇచ్చారు ఎన్నికల కమిషనర్ గారు. దాని తర్వాత మనకు మహిళల ఖాతాల్లోకి అయితే వరుసగా అయితే జమ చేస్తున్నారనమాట. ఇవాల్టి రోజు నుంచి కూడా మనకు కొన్ని జిల్లాల్లో అయితే మరొక 2 గంటల్లో అయితే విడుదల కాబోతున్నాయి అనమాట. కొన్ని జిల్లాల్లో వైఎస్ఆర్ చేయుత పథకం 18,750 రూపాయలు నిధులైనటువంటివి. ఒకవేళ ఎవరి ఖాతాల్లోకి అయితే ఈ నిధులైనటువంటివి జమ అయినట్లయితే వెంటనే నాకు కమెంట్ చేసి అయితే తెలియచేయండి. ఒకవేళ మీ ఖాతాలోకి జమ అయినట్లయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న కామెంట్ చేసి అయితే నాకు తెలియచేయండి. మన ఛానల్ ద్వారా అయితే అందరికీ కూడా నేను మన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే స్ప్రెడ్ చేస్తాను. అందరికీ అయితే తెలియజేస్తాను. పలానా డిస్ట్రిక్ట్ లో అయితే పడింది అని అన్నట్లుగా అందరికీ అయితే తెలియజేస్తాను. అయితే మనకు వీటికి సంబంధించిన చెక్లు అనేటువంటివి కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ మొత్తం కూడా పంపిణీ చేశారు. ఈ విధంగా మీరు చూసిన స్క్రీన్ మీద చూడొచ్చు అనమాట. న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఇవి మనకు ఈ ఇయర్ కి సంబంధించిన పేపర్లే మనకు మొన్నటి రోజునైతే ఇవి పంపిణీ చేశారు. మీకు అందరికీ తెలిసిందే. ఈ యొక్క చేయుత పథకానికి సంబంధించిన చెక్లు అనేటువంటివి ఈ నెలలోనే పంపిణీ చేశారనమాట. కాబట్టి మనకు ఈ 4 విడతకు సంబంధించిన చెక్లే అనమాట. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా, ఓకేనా? ఓల్డ్ అయితే కాదు, ఓకేనా? ఈ విధంగా మనకు ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క న్యూస్ ఆర్టికల్స్ అనే ఈ యొక్క చెక్లు అనేటువంటివి అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది. దాని ద్వారా మనకు ఈ యొక్క పంపిణీ చేయడం అనేటువంటిది ఇంకా ప్రాసెస్ అనేటువంటిది టైం అనేటువంటిది చాలా అయితే తగ్గుతుంది. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ చెక్కులు కూడా పంపిణీ చేశారు. ఇక మనకు మిగిలి ఉండేది బ్యాంకుల నుంచి అయితే కేవలం జమ అవ్వడం మాత్రమే, ఓకేనా? ఇక బ్యాంకుల నుంచి అయితే జమ అయ్యేది మాత్రమే లేట్ అవుతుంది కాబట్టి మనకు త్వరగా అయితే ఈ యొక్క ఖాతాలకైతే అమౌంట్ అనేటువంటిది అయితే చేరవేసడం అయితే జరుగుతుంది అనమాట. త్వరగా అయితే అకౌంట్ లోకి అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఎక్కువ టైం అయితే తీసుకోరు. ఎందుకంటే మనకు చెక్కులు కూడా పంపిణీ చేసేసారు కాబట్టి ఇక మనకు ఆలస్యం అయ్యేది
అకౌంట్‌లోకి డబ్బులు మాత్రం పడడం మాత్రమే. ఓకేనా? సో, అది ఈ నెలాఖరు లోపల అందరి ఖాతాల్లోకైతే జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? ఇదండి మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా ఖాతాలోకి జమ అయినట్లయితే వెంటనే కామెంట్ చేసి అయితే తెలియచేయండి. సో, అదే విధంగా ఈ పథకాలకు సంబంధించే కాకుండా మిగిలిన గవర్నమెంట్ పథకాలకు సంబంధించి కూడా అమౌంట్లు అనేటువంటిది ఈ నెలలో అయితే ఖచ్చితంగా అయితే విడుదల చేయబోతున్నారు. ఎందుకంటే మనకు రానున్న రోజుల్లో ఎలక్షన్స్ అనేటువంటివి రాబోతున్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవి కూడా పెండింగ్‌లో లేకుండా ఉండేటట్లయితే చూస్తూ ఉన్నారనమాట. సో, కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే ఖచ్చితంగా అయితే మీ ఖాతాలోకి అమౌంట్లు అనేటువంటిదైతే పంపించడం అయితే జరుగుతుంది. అందరికీ కూడా పడతాయి. ఓకేనా? దాని తర్వాత మీరు ఎవరికి ఓటేయాలనుకున్నారో డిసైడ్ చేసుకొని వాళ్ళకైతే ఓటు అనేటువంటిదైతే వేసుకోవచ్చు. ఓకేనా? ఇదండి మనకు పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ముందు ముందు వీటికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వెంటనే మన ఛానెల్ ద్వారా అయితే తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో అయితే పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.